హలో గైస్! 'కార్తీక్ ఆర్యన్' నుంచి అయితే మాత్రం బిగ్గెస్ట్ మూవీ అయితే రావడం అయితే జరిగింది. హిందీలో అయితే 'తూ మేరా మెయిన్ తెరా మెయిన్ తెరా తూ మేరా' మూవీ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఇది హిందీలో అయితే రిలీజ్ అయితే అయింది. తెలుగులో ఇంకా డబ్బింగ్ అయితే రిలీజ్ అయితే అవ్వలేదు. 24థ్ ప్రీమియమ్స్ చూసి చెప్పడం అయితే జరుగుతుంది గైస్. ఈ మూవీకి అయితే మాత్రం ఆ వన్ డేలో అయితే మాత్రం 20 క్రోర్స్ అయితే రావడం అయితే జరిగింది. ఎలా రావడం అయితే జరిగిందంటే ప్రీవియస్ అయితే రిలీజ్ చేశారో టికెట్స్ అయితే మాత్రం 5 క్రోర్స్ తో అయితే మాత్రం ముందుగానే సేల్ అయితే అయిపోయాయి అనమాట. 15 క్రోర్స్ అనేది ఆ ఒక డే 1 కలెక్షన్ అని చెప్పాలన్నమాట. ఇందులో అయితే కార్తిక్ ఆర్యన్ యొక్క మంచి యాక్టింగ్ అయితే మాత్రం ఈ మూవీలో చూసుకోవచ్చు. మనమైతే చాలా చాలా బాగుంది. లిటరల్ అయితే మాత్రం అందరూ 'ధురంధర్' మూవీకి అయితే వెళ్తున్నారు. ఇంకొంతమంది వేరే మూవీకి అయితే వెళ్తారు. కాకపోతే ఏంటంటే ఈ మూవీ కూడా చాలా చాలా బాగుంది. ఎలివేషన్స్ కానీ, స్క్రీన్ ప్లే గానీ, యాక్షన్ ప్రతి ఒక్కటి కూడా చాలా చాలా బాగుంది. లవ్ ట్రాక్ కూడా చాలా బెస్ట్ గా అయితే తీశారు. కార్తిక్ ఆర్యన్ కి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే మాత్రం లిటరల్ అయితే మాత్రం ఎంజాయ్ చేసుకుంటూ అయితే మూవీని అయితే చూస్తారు. వాళ్ళకైతే నచ్చిద్ది. ఈ క్రిస్మస్ కి డెఫినెట్ గా అయితే మాత్రం ఈ మూవీకి అయితే మాత్రం వెళ్తుంటారు. 'తూ మేరా మెయిన్ తెరా తూ మేరా' మూవీకి అయితే కార్తిక్ ఆర్యన్ కి అయితే ఈ మూవీ అయితే బిగ్గెస్ట్ గా అయితే మాత్రం నిలిచిపోయింది. ఈ మూవీని అయితే 100 కోట్లతో అయితే తీయడం అయితే జరిగింది గైస్. బడ్జెట్ అయితే కార్తిక్ ఆర్యన్ యొక్క యాక్టింగ్ చాలా బాగుంది. ఇంకా అనన్య పాండే హీరోయిన్ గా అయితే మాత్రం నటిస్తున్నారు అనమాట. తన యాక్టింగ్ కూడా చాలా చాలా బాగుంది. బట్ ఓవరాల్ గా అయితే మాత్రం మీరు మూవీని చూసినట్లయితే మాత్రం నచ్చిందని కామెంట్ అయితే చేస్తారు. చూడకుండా అయితే మాత్రం వన్ టైం అయితే వాచ్ చేయండి. హిందీలో అయితే ఉంది ప్రెజెంట్ అయితే. ఈ మూవీ యూత్ కి నచ్చిద్ది. ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా నచ్చిద్ది అనమాట. ప్రతి ఒక్కరు కూడా నచ్చిద్ది ఆడియన్స్ కి అయితే. 'ధురంధర్' మూవీ ఎవరైతే 3 టైమ్స్ 4 టైమ్స్ వాచ్ చేసిన వాళ్ళు ఉంటారో ఈ మూవీకి కూడా వెళ్తే వాళ్ళైతే మాత్రం డెఫినెట్ గా 1 ఆర్ 2 టైమ్స్ అయితే వాచ్ అయితే చేస్తారనమాట. గైస్, ఈ రివ్యూ అయితే మాత్రం ఇక్కడ ఎండింగ్ అయితే చేస్తున్నాను. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకో రివ్యూతో కలుస్తాను. అంతవరకు బాయ్.